హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి L3 లిస్ట్లో ఉన్న వారి కోసం. ఇదైతే ప్రజావాణి. ముందైతే ఫస్ట్ L2 లిస్ట్లో నుంచి L3కి మార్చారు మాదైతే. అందుకోసమని నేను కలెక్టర్ ఆఫీస్లో లెటర్ రాసి ఇచ్చాను. మళ్ళీ ప్రజావాణికి కూడా వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అదే ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత లైన్ ఉందో చూడండి. చాలామంది L3 లిస్ట్లో ఉన్నవారే వీళ్ళంతా వచ్చారు. అసలు ఎందుకు అలా అవుతుంది? IGRS వచ్చింది, మళ్ళీ తర్వాత ఓన్ ఇన్ ఏ ఫ్లాట్ అని వచ్చింది. నేను ప్రజావాణికి వెళ్ళేసి అడిగితే మేడం అన్నారు, మీ మండల ఆఫీస్కి వెళ్ళండి, మీ మండల ఆఫీస్లో చేంజ్ చేస్తారు అని అన్నారు. సరే అని చెప్పేసి మండల ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి L3లో ఉంది IGRS ఎలక్ట్రిసిటీ బిల్ అని వచ్చేసి లిస్ట్ 3లోనైతే వేసేశారు. అసలు ఏం సర్వే చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఒకసారి మీరు కూడా మండల ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే ప్రజావాణిలో ఒక లెటర్ రాసి ఇవ్వండి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీకు ఏదైనా న్యాయం జరగవచ్చని అనుకుంటున్నాను. L3 లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు రాదని అయితే అనుకోకండి. పెండింగ్ ఫర్ MPDO అప్రూవల్ అని ఉంది, చెక్ చేసుకోండి. వీక్లీ చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. లిస్ట్ 3 2 చేంజెస్ అలా అవుతూనే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.